మరేంటి పార్టీ ఇస్తున్నావు ఈరోజు? దేనికి వెళ్ళరా పార్టీ? ఐ లవ్ చెప్పింది కదా. రే అది గుర్తు చేయకరా. శోభన్ ఈ బాస్ గాడు ఒకడు. హాయ్. వా. ఏమైంది? ఆ, ఏం కాలేదులే. నైట్ నీతో ఎంతో మాట్లాడదాం అనుకున్నా శోభన్. కాల్ ఎందుకు కట్ చేసేసావు అలాగా? నీ గొంతు వినలేక. సోర్ థ్రోట్ ఇస్ నార్మల్ యా, మీకు ఎప్పుడు అవ్వలేదా ఏంటి? సోర్తో అంటే గొంతు పొంగురు పోతుంది, కానీ ఫస్ట్ టైం గొంతే చేంజ్ అయిపోయింది. రే ఇట్ ఇస్ ట్రూ. అంటే ఏంటి? ఇప్పుడు నా గొంతు బాగాలేదా శోభన్? డౌటా? నీ కట్అవుట్కి నీ గొంతుకి సంబంధం ఉందా? రేయ్ శోభన్. రేయ్ జైత్రి వాయిస్ ఎలా ఉన్నా క్యూటేరా. థ్యాంక్స్ శోభన్, ఐ లవ్ యూ. రోల్ తేరన్నా విను. జైత్రి ఒక చిన్న హెల్ప్. నువ్వు ఐ లవ్ యూ చెప్తే వినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ నువ్వు ఈ గొంతుతో ఐ లవ్ యూ చెప్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. నీ వాయిస్ సెట్ అయ్యేంత వరకు చెప్పకుండా ఉండవా ప్లీజ్? సరే పైకి పద. అవును, ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఈ వాయిస్తో కష్టమేమో. పని చేయడానికి నా మైండ్ చేతిలో అవసరం, నా వాయిస్కి ఏం కష్టం? కష్టం నీకు కాదు, వినే మా చెవులకి. రే శోభన్. పద పద. ఎందుకు? హాయ్ జైత్రి. హాయ్. హాయ్ టోనీ. హాయ్ జైత్రి. ఎన్నిసార్లు చెప్పాలి? అరే నీకెవరు రా చెప్పింది అసలు? రేయ్, నా స్వీట్ వాయిస్కి ఆ తాడబ్బా కొద్దిగా సంబంధం ఉందా? ఆ? అంటే నా తాడబ్బా గొంతా? ఆ, జైత్రి నీ గొంతుకమైంది. ఇట్స్ సోర్ థ్రోట్ గైస్. ఏ నువ్వు ఇట్రా ఇట్రా కూర్చో. కూర్చోరా. మనలో మన మాట నా వాయిస్ అంత పెట్టుకుంటుందా? ఆఫ్ కోర్స్. హాయ్ జైత్రి. హలో సార్. మనతో పాటు కాల్లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్. అదిగో మరి ఆ వాయిస్. సార్ అది నా వాయిసే సార్. మరి ఇంత దారుణంగానా? యా సార్, కొంచెం సోర్ థ్రోట్ ఉంది. సరే సరే కంటిన్యూ. So sir, what I have been working on, we seem to lack this sort of thing and we need to work on that even more. But from the last actually we are planning it to... అమ్మా, యాక్చువల్లీ నీ వాయిస్తో వినలేకపోతున్నానమ్మా. ఇట్స్ వెరీ డిస్ట్రాక్టింగ్ యునో. నేను ఇంకెవరినైనా ప్రెసెంటేషన్ ఇమ్మంటానులే, నువ్వు వెళ్ళు ఓకేనా? సార్ నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. కానీ నీ వాయిస్ వినడానికి నేను ప్రిపేర్ అవ్వలేదు కదమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, పర్లేదులే. ఓకే సార్. చెత్త మాయలో. ఏంటి ఏంటి? ఈసారి నేనుగా సార్, పక్కన ఎవరో. ఓకే ఓకే గో. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. సార్ గర్ల్స్ వాష్రూమ్ లో ఎవడో అబ్బాయి దూరాడు సార్. నేడే రావాలి నా దీపా. ఎవరు అమ్మాయిల వాష్రూమ్ లో దూరింది? డోర్దే. జైత్రి నువ్వేనా? ఎవరు ఉన్నారా లోపల? నేనుండగా ఇంకెవరు ఉంటారు సార్? ఆ వాయిస్ నీదా? హా. భయపెట్టావు కదా జైత్రి, నేను ఇంకెవరో అబ్బాయి అనుకొని భయపడిపోయాను.